తులసి అక్క ఏం చేస్తున్నారు? ఇంట్లో అందరికీ బోర్ కొడుతుంది. స్నాక్స్ ఏదైనా చేసి పెడదామని. అవునక్క, నాకు కూడా ఆకలేస్తుంది. హాట్ గా మిర్చి బజ్జీ చేయక్క. అమెరికా నుంచి వచ్చి కూడా మిర్చి బజ్జీ అడుగుతున్నావా? ఏ, నేను ఇండియా వచ్చాక కూడా ఆ పిజ్జాలు బర్గర్లే తినాలా? ఇండియన్ స్నాక్ అంటే నాకు చాలా ఇష్టం. బాగానే మేనేజ్ చేస్తున్నావు. ఏంటలా చూస్తున్నావు? మిర్చి ఘాటు అంత స్పైసీ నేను తినలేనా? గుంటూరు పచ్చిమిర్చి బజ్జీగా వేసిచ్చిన కరకర నమిలి తినేస్తాను. అంతేకాదు ఆలుగడ్డ బజ్జీ, ఉల్లిపాయ బజ్జీ అన్నీ తినేస్తాను. బస్తీలో తిరుగుతూ రోడ్ సైడ్ మిర్చి బజ్జీలు అన్ని బజ్జీలు తినేదానివి. నువ్వెందుకు భయపడతావు? బుజ్జి, ఏంటి గునుక్కుంటున్నావు? ఏం లేదక్కా. రేవతి, రాణి, బుజ్జి ఇలా రండి రండి. ఏంటత్తయ్యా? ఏం చేస్తున్నారు అక్కడ అందరూ? రేవతి అక్క మిర్చి బజ్జీ వేయబోతోంది. హాట్ కదా, ఇప్పుడు అందరూ స్వీట్ తినాలి. నేను మీకు ఒక శుభవార్త చెప్పాలి. మీ నోరు తీపి చేయాలి. ఏంటత్తయ్య గుడ్ న్యూస్? చెప్తాను రాణి, ముందు అందరినీ పిలుద్దాం. విష్ణు, ఈశ్వర్, ఝాన్సీ, ఒకసారి ఇలా రండి. అమ్మా రారా, అందరినీ రానివ్వు. మీరందరూ వచ్చారు. జ్యోతి ఏడి? బుజ్జి, వాడేదో ధ్యాసలో ఉంటాడు. నేను పిలుస్తున్నానని చెప్పి తీసుకురా. వెళ్ళు. అలాగే అక్క, వెళ్ళు. ఏంటో ఆ హడావిడి. ఝాన్సీ, జ్యోతిని కూడా రానివ్వు, చెప్తాను. అదిగో వస్తున్నాడు. ఏంటత్తయ్యా ఆ గుడ్ న్యూస్? ఏంటో చెప్పండి. ముందు అందరూ స్వీట్స్ తీసుకోండి. తీసుకోండి. బుజ్జి, స్వీట్ తీసుకో. తీసుకో. ఝాన్సీ, ఈశ్వర్, స్వీట్ తీసుకో. అరే ఈశ్వర్, అమ్మేదో శుభవార్త చెప్తానంటుంటే ఇక్కడ కూడా నీ పంతం ఏంటి? నాకు తన్నయ్య. అత్తయ్య గారు, మీరు చెప్పబోయే వార్త ఈశ్వర్ వినడానికి రావడమే చాలా గొప్ప విషయం. ఇక ఈ స్వీట్ కూడా తీసుకోమని ఫోర్స్ చేయకండి. అనవసరంగా లోపలికి వెళ్ళిపోండి. నువ్వన్నది నిజమే ఝాన్సీ. నా మీద కోపంగా ఉన్న ఈశ్వర్ నా చేత్తో ఇచ్చిన స్వీట్స్ తీసుకోడు. పర్లేదు ఈశ్వర్. ఝాన్సీ, నువ్వు తీసుకో. ఆ శుభవార్త ఏంటో చెప్పక్క. నోట్లో నీళ్లు ఊరుతున్నాయి. స్వీట్ తినాలి. నాకు కూడా చాలా ఆతృతగా ఉంది. చెప్పండి అత్తయ్య. చెప్తాను. మన లక్ష్మి తల్లి కాబోతుంది. తల్లి కాబోతుంది. సంజయ్ బాబు తండ్రి కాబోతున్నాడు.
సంజయ్ కాపురానికి పనికిరాడు బాబు. ఏంటి డాక్టర్ మీరు అనేది? మెడికల్ టెస్టులు చేసిన డాక్టర్గా అతనికి లోపం ఉన్న సంగతి నాకు తెలుసు. మా అబ్బాయి ఒక అమ్మాయిని ప్రాణంగా ప్రేమించాడు. ఆ అమ్మాయికి మరో అబ్బాయితో పెళ్ళైపోయింది. కానీ మా వాడు ఇంకా ఆ అమ్మాయి జ్ఞాపకాల్లోనే ఉన్నాడు. గ్రేట్ అత్తయ్య గారు. నందినికి కూడా ఇది చాలా మంచి న్యూస్. వాళ్ళ కాపురం సెట్ అయిపోతే చాలా బాగుంటుందని పాపం గోవర్ధన్ అంకుల్ చాలా టెన్షన్ పడ్డారు. ఇప్పటికే ఏ టెన్షన్ లేదు. వాళ్ళ కాపురం సెట్ అయిపోయినట్టే. జ్యోతిం, ఇక్కడ ఇంతమంది మేము స్వీట్ తింటుంటే నువ్వు తినవేంటి? అత్తయ్య గారు చెప్పింది బ్యాడ్ న్యూస్ కాదు, గుడ్ న్యూస్. జ్యోతి అలా పడేసేవేట్రా? జ్యోతి, లక్ష్మి మీద నువ్వు పెట్టుకున్న ప్రేమ, ఆశలు అన్ని ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. అయినా సరే ఇంకా నువ్వు ఆశపడ్డం అత్యాశ అవుతుందిరా. ఒకప్పుడు నిన్ను నీ ప్రేమను సమర్థించిన నేనే ఈరోజు మర్చిపోమంటున్నాన్రా. ఒక ఆడపిల్ల పెళ్లితో తల్లిదండ్రుల నుంచే దూరం అవుతుంది. ఇంకా మిగిలిన వాళ్ళ గురించి చెప్పాలా? సంజయ్తో లక్ష్మి ఎప్పుడో కొత్త జీవితంలోకి అడుగు పెట్టేసింది. వాళ్ళిద్దరి జీవితాల్లో మరో ప్రాణం పురుడు పోసుకోబోతోంది. నిన్నకు, నేటికి, రేపటికి కాలం మారుతూ ఉంటుందిరా. కాలంతో పాటు మనిషి కూడా మారుతూ ఉండాలి. ప్రాక్టికల్గా అర్థం చేసుకుని ముందుకు సాగాలరా. జ్యోతి, 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 మనసు ఉంది, మమత ఉంది, పంచుకునే నువ్వు తప్ప. ఊపిరి ఉంది, ఆయువు ఉంది, ఉండాలనే ఆశ తప్ప. ప్రేమంటేనే శాశ్వత విరహం అంతేనా? ప్రేమిస్తేనే సుదీర్ఘ నరకం నిజమేనా? ఎవరిని అడగాలి నన్ను తప్ప? చివరికి ఏమవాలి మన్ను తప్ప? పాపం జ్యోతి ప్రేమను ప్రోత్సహించిన అమ్మే ప్రేమని మర్చిపోమంటుంటే ఆ ప్రాణం ఎంత వెలువెల్లాడిపోతుందో. మన లక్ష్మి తల్లి కాబోతోంది. సంజయ్ బాబు తండ్రి కాబోతున్నాడు. ఇంకా నా మనసులో నువ్వున్నావని ఊహించుకోవడం అది నీ మానసిక బలహీనత, డిజార్డర్.
దయచేసి అందులో నుంచి ఇప్పటికైనా బయటపడు. అక్కడ అందరూ స్వీట్స్ తీసుకుంటూ ఉంటే నువ్వు మాత్రం ఇక్కడ డ్రింక్ చేస్తున్నావు. వెరీ గుడ్ బావా. నీ మనసులో ఉన్న కోపం, బాధ, ఫ్రస్ట్రేషన్ అన్నింటికి సరైన మెడిసిన్ ఈ మందే బావా. బాటిల్ మొత్తం తాగే. ఎంత తాగాలనిపిస్తే అంత తాగే. కాకపోతే ఇదే నీ చివరి బాటిల్ అనుకో. ఇలా డ్రింక్ చేయడం ఇదే చివరిసారి అనుకో. అంటే ఈ రాత్రి మందు మత్తులోనే మునిగిపో. రేపటి నుంచి ఇలాంటివేవి ముట్టుకోకు. మందు మర్చిపో. ఫైనల్ గా లక్ష్మిని కూడా పూర్తిగా మర్చిపోయి రేపటి నుంచి కొత్త జీవితం మొదలుపెట్టు. ఏంటి? లక్ష్మిని మర్చిపోయి కొత్త జీవితం స్టార్ట్ చేయి. మళ్ళీ పుట్టావనుకో, మనిషి అయినా మళ్ళీ పుడతారేమో గాని ప్రేమ అలా పుట్టదు. ప్రేమకు పుట్టుకే గాని చావు ఉండదు. అలా చస్తే అది ప్రేమే కాదు. నువ్వు పెరిగిన సొసైటీలో, నువ్వు తిరిగిన దేశాల్లో ఈరోజు ప్రేమించి సాయంత్రానికి విడిపోయే వాళ్ళని నువ్వు చూసుంటావేమో. నాది అలాంటి ప్రేమ కాదు. లక్ష్మి మీద నేను పెట్టుకున్న ప్రేమకి చావు లేదు. నీది చాలా గొప్ప ప్రేమని ఇన్నాళ్ళు చెప్పుకుంటూ తిరిగావు. దానికి అర్థం ఉంది, కానీ ఇప్పుడు అర్థం లేదు. ఎందుకంటే లక్ష్మి తల్లి కాబోతోంది. ఒక బిడ్డకు తల్లి కాబోతుందని తెలిసి కూడా నీ మనసులో ప్రేమను నువ్వు ఖచ్చితంగా చంపుకోవాల్సిందే. అది శాసించడానికి నువ్వెవరు? ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నా ప్రేమ వేరు కాదు, నా ఊపిరి వేరు కాదు. నా ప్రేమని చంపుకోవాలంటే ఆ క్షణమే నా ఊపిరి ఆగిపోయినట్టే. లక్ష్మి ఒక్క బిడ్డకి తల్లైనా, నలుగురు పిల్లల్ని కన్నా నాలోని ప్రేమకి సమాధి కట్టలేను. లక్ష్మి కోసం ప్రాణాలకే తెగించిన వాణ్ణి. ఇప్పుడు లక్ష్మి కోసమే బతుకున్నాను. ఇంకోసారి నువ్వు నాకు ఇలాంటి సలహాలు ఇవ్వకు. నువ్వేంటో నాకిప్పుడు అర్థమైంది. ఏమర్థమైంది? ప్రేమ ప్రేమ అంటూ నీకే తెలియని ఒక మానసిక డిజార్డర్లో ఇరుక్కున్నావు. నీ ప్రేమ ఒక పంతంగా మారిపోయింది, మొండితనంగా మారిపోయింది. ఇది నీకు అర్థం కావట్లేదు. పంతం అనుకో, మొండితనం అనుకో, మూర్ఖత్వం అనుకో, నా ప్రేమకు నువ్వెలాంటి పేరైనా పెట్టుకో. నా ప్రేమలో ఉన్న నిజాయితీ నాకు మాత్రమే తెలుసు. నేనేంటో నాకు తెలుసు. లక్ష్మిని నేనంత ఈజీగా మర్చిపోలేను. నువ్వు ప్రేమ పైత్యంలో మునిగిపోయి ఉన్నావు. ప్రేమ పిచ్చోడైపోయావు. ఇందులో నుంచి నువ్వెలా బయటపడతావో, నిన్ను బయటపడేయడానికి వచ్చిన నేనేమైపోతానో నాకే అర్థం కావట్లేదు. ఇస్త్రీ చేసి మరి ఈ హాఫ్ సారీ ఎందుకు తీసుకురమ్మన్నావు? చెప్తాను, అలా పట్టుకునుండు. రాణి, రాణి, రాణి. ప్లాన్ నంబర్ 2, వెళ్ళి హాఫ్ సారీ అర్జెంటుగా వేసుకునిరా. ప్లాన్ ఏంటి మేడం? ఈ హాఫ్ సారీ ఐడియా ఏంటి? ఐడియా ఏంటంటే, ఈ బట్టలు లక్ష్మి కోసం జ్యోతిరాదిత్య చాలా ఇష్టంగా కొనిచ్చాడు. కొన్ని రోజుల తర్వాత లక్ష్మి వాటిని తన గుర్తుగా ఈ బట్టలు జ్యోతికి తిరిగిచ్చింది.
అప్పట్నుంచి ఇవి జ్యోతి తన కబోర్డ్లో భద్రంగా దాచుకున్నాడు. ఈ హాఫ్ సారీ నువ్వు కట్టుకుని జ్యోతికి కనిపించవనుకో, జ్యోతి ఇష్టాన్ని గుర్తు చేసిందానివి అవుతావు. నీలో తప్పకుండా వాడికి లక్ష్మి కనిపిస్తుంది. అప్పుడు నీ మాట వినడం మొదలు పెడతాడు. ఆ ఐడియా ఎలా ఉంది? కాస్త ఆలోచించాలి మేడం. ఏంటి ఆలోచించేది? ఇది చాలా మంచి ఐడియా. ఇలాంటి ఐడియాలతోనే మా అక్క 2 పెళ్లిళ్లు జరిపించింది. అక్క, నీ పుస్తకాల చదువు, తెలివితేటలు బాగా పనిచేస్తున్నాయి అక్క. సూపర్ అక్క. ఖచ్చితంగా జ్యోతిబాబు మనసు మెల్ట్ అయిపోతుంది. మెల్ట్ అవుతుందని రిస్ట్ వాచ్తో ఫస్ట్ ప్రయత్నం చేస్తే ఏమైంది? నా చెంప పగలు కొట్టాడు. ఈసారి నన్ను కొట్టడం కాదు, ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తాడేమోనని భయంగా ఉంది మేడం. రాణి, ప్రయత్నం చేయబోయే ముందు నువ్వు 1000 కాదు 1,00,000 అనుకో. కానీ ప్రయత్నం చేయాలని డిసైడ్ అయినప్పుడు మాత్రం సక్సెస్ అవుతామన్న నమ్మకంతోనే ప్రయత్నం చేయాలి. జ్యోతి బయటకు వెళ్ళడానికి రెడీ అయిపోతున్నాడు. నువ్వు వెంటనే వెళ్ళి హాఫ్ సారీ కట్టుకుని వచ్చేసే. వెళ్ళు. అలాగే మేడం. ఇదిగో, కట్టుకుని వచ్చాక హాయ్ బాయ్ అని చెప్పకు. నేను కూడా నీతో వస్తాను బావా, హైదరాబాద్ ఇంతవరకు చూడలేదు, నీ బైక్ మీద వస్తాను, అలా వెళ్ళొద్దాం బావా అని చెప్పు. అక్క ఏం చెప్తుందో అర్థమవుతుందా? బాగా అర్థమవుతుంది. అలానే నటిస్తా. రాణి, నువ్వు నటిస్తున్నట్టు వాడికి అస్సలు అనుమానం రాకూడదు. ఈ ప్లాన్ వెనక నేనున్నానన్న అనుమానం కూడా వాడికి రాకూడదు. అర్థమవుతుందా? త్వరగా వెళ్ళి చేంజ్ చేసుకునిరా. వెళ్ళు, వాడు వచ్చేస్తున్నాడు. వెళ్ళు. అలాగే మేడం. నా హెల్ప్ ఏమన్నా కావాలా? అవసరం లేదు. రాణి ఇంకా రాలేదేంటి? అయ్యో, జ్యోతి వచ్చేస్తున్నాడు. బావా, హే రంగులే హే రంగులే నీ రాకతో లోకమే రంగులై పొంగెనే. స్నేహమే మెల్లగా గీతలే దాటెనే, కాలమే సాక్షిగా అంతరాలు చెరిగే. పరిచయం అయినది మరో సుందర ప్రపంచం నువ్వుగా, మధువనం అయినది మనసే చలి చైత్రం జతగా. హే రంగులే హే రంగులే ఈ హాఫ్ శారీలో నువ్వు ఎంత అందంగా ఉన్నావు. లోకమే రంగులై చూసావా? వసే బుజ్జి, తింగర బుజ్జి, అబ్బాయి నిజంగానే మెల్ట్ అయిపోయాడు. మనసు మార్చేసుకుంటున్నాడు. నిజంగానే మారిపోతుందక్క. నీ రెండో ప్లాన్ సక్సెస్ అయినట్లే. ఫస్ట్ టైం నీ మీద నాకు ప్రేమ కలిగినప్పుడు నేనెంత హ్యాపీగా ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యానో ఇప్పుడు కూడా అదే ఫీల్ అవుతున్నాను. భగవంతుడా, వీళ్ళ నిజంగా మార్పొస్తే ఈ వారమే నీ గుడికొస్తా, 100 కొబ్బరికాయలు కొడతా. నువ్వు వచ్చాక నా జీవితం మారిపోయింది. అల్లకల్లోలంగా ఉండే నా మనసు సముద్రపు పోటులా కాకుండా అందంగా పారే నదిలా మారింది. నీ ప్రేమ నాకెప్పటికీ కావాలి. తందానానే తందానానే
ఏ జ్యోతి, మళ్ళీ మా ఇంటికి ఎందుకు వచ్చావు? లక్ష్మికి పాప గాని బాబు గాని పుడితే నాకు ఇస్తారా? లక్ష్మిని తనలో చూసుకుంటూ సంతోషంగా పెంచుకుంటాను.